సస్పెన్స్ వీడిపోయింది. దాదాపు నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు ఎమ్మెల్సీలు అవుతారంటూ జరుగుతున్న చర్చకు తెరపడింది. 5 టీడీపీకి 3 సీట్లు దక్కితే బీజేపీ, జనసేన చెరో సీటును దక్కించుకున్నాయి. మరోవైపు టీడీపీ నుండి చాలామంది ఆశావహులు పోటీ పడినా చంద్రబాబు మాత్రం 3కే ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించారు. టీడీపీ నుండి పలువురు ఆశావహులు ఎమ్మెల్సీ టికెట్లను ఆశించారు. అయితే వారికి ఛాన్స్ దక్కలేదు. 2027లో మరికొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని, అప్పుడు వారికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో విడుదలైన ఎమ్మెల్సీల భర్తీలో టీడీపీ పార్టీ నుండి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి అవకాశం దక్కగా పొత్తులో భాగంగా జనసేన పార్టీ తరపున నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజుకి అదృష్టం వరించింది. కాగా ఏపీలో మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతి రాజకీయ వారసురాలిగా కుమార్తె గ్రీష్మకు అనూహ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కింది. సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన ఈమె విదేశాల్లో చదువుకుని 2013లో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. 2016లో రాజాం పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2016-19 వరకు రాజాం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి చైర్మన్గా, 2018లో సిబిఎన్ ఆర్మీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా 2 ఏళ్లు కొనసాగారు. 2022లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇసుకపల్లె గ్రామానికి చెందిన బీద రవిచంద్ర యాదవ్ బీసీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆక్వా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం రవిచంద్రకు ఉంది. 2015లో తొలిసారి ఎమ్మెల్సీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి నారాయణ లాంటి వారు ఉన్నా పార్టీ వ్యవహారాలు రవిచంద్రకే అప్పగించేవారు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరాక మాత్రం వారిరువురి మధ్య అంతగా పొసగడం లేదన్న వార్తలున్నాయి. అయితే అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఇద్దరికీ సన్నిహితుడు కావడం, 1999 నుండి పార్టీని అంటిపెట్టుకుని ఉండడం బీద రవిచంద్రకు కలిసి వచ్చింది. దాంతో చంద్రబాబు పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీద రవిచంద్రను ఎంపిక చేశారు. ఈసారి 3 స్థానాలకు వెనుకబడిన బలహీన వర్గాలకే కేటాయించాలని చంద్రబాబు భావించడంతో దళిత, బీసీ వర్గాల నుండి అభ్యర్థులను ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బెందుల తిరుమల నాయుడు అలియాస్ బీటీ నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాకు జుమలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు. 1994లో టీడీపీలో చేరిన బీటీ నాయుడు 1996 నుండి 3 సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కడప, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా పనిచేసిన నాయుడు 2009, 2014 ఎన్నికల్లో కర్నూలు నుండి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. అయినా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు 2019లో టీడీపీ నుండి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి దాన్ని కంటిన్యూ చేస్తూ శాసనమండలికి ఎంపిక చేశారు. నాగబాబు జనసేనలో క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేన అభివృద్ధికి కృషి చేశారు. పవన్ కళ్యాణ్కు మెగా కుటుంబం నుంచి అండగా నిలిచిన తొలి వ్యక్తి కూడా నాగబాబు కావడం విశేషం. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు నాగబాబు. ఓడిపోయిన తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్ అయ్యారు. కానీ మళ్లీ జనసేనలో క్రియాశీలకంగా మారారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు.
పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో నాగబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మంచి విజయానందంతో ఉన్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన ఆయన ఎన్నిక లాంఛనమే. అటు తర్వాత మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తే మెగా కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్టే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు అవకాశం దక్కించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా తమకు లభించిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. అయితే సోము వీర్రాజు గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా ఎమ్మెల్సీగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరిని అధిష్టానం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది. ఏపీలో ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమిలో టీడీపీకి 3, జనసేన పార్టీకి బీజేపీలో ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. అయితే బీజేపీ నుంచి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ జరిగింది. చివరి నిమిషంలో సోము వీర్రాజుకు ఛాన్స్ ఇచ్చారు. పాకాల సత్యనారాయణ పేరు కూడా తెరపైకి వచ్చినా వీర్రాజు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఎమ్మెల్సీ పదవి ఆశించి రాని వారిని అధిష్టానం బుజ్జగిస్తోంది. శాసన మండలిలో అడుగు పెడుతున్న కూటమి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, నాగబాబు, సోము వీర్రాజు ప్రజలను ఏ మేరకు ఆకర్షించుకుంటారో వేచి చూడాల్సిందే.